ఎక్కడికి వెళ్తాను రా వీడు? ఏముందిరా నాయన ఎడా ఈ లోపల పోతాను గోల. గుడి కడుతున్నారట, దేవుడు ఉన్నాడట. మరి ఎట్లా నమ్ముతున్నాడు వీడు? నాకేం అర్థం కావట్లే. అసలు వీడు ఎందుకు నమ్ముతున్నాడు, ఏ విధంగా నమ్ముతున్నాడు కనుక్కుంటే పోలే. తమ్ముడు రేయ్ రారాయ రారాయ అన్న బాను అన్న, చర్చి భలే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న, చాలా బాగా చేస్తున్నారు అసలు. ఏం బాగుంరా తమ్ముడు, ఏం బాగాలేదురా. సరే కానీ లోపల పోయి తీసుకొస్తున్నావుగా. లోపల చర్చ్ బాగుందన్న. లోపల అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లోపల చాలా బాగుంది. ఏం బాగుందిరా, నీకు అంతా నచ్చిందా? నాకేం నచ్చలేదు. సరే ఉండు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, నేను కూడా కిందికి వస్తాను. చూద్దా నువ్వేం చెప్తావా. అసలు ఎందుకు రా చర్చి? దేవుడు ఆడుండాలి. అక్కడ లేడా, బయట లేడా, మా ఇంట్లో లేడా, మీ ఇంట్లో లేడా, వాళ్ళ ఇంట్లో లేడా? ఎందుకు చర్చి ఎందుకు? మరి చర్చిలోనే ఉండాలి, చర్చి కట్టారు అన్న. దేవాలయం అనేది ఏంటంటే దేవుడు ఎన్నుకున్న స్థలం అన్న. మనమందరం ఒక దగ్గర కలిసి ఆయన ఆరాధించే ప్రదేశము దేవాలయము. 10 నెలలు వచ్చినా కానీ మనము మన సొంత ఇంట్లోకి వెళ్తాము. అట్లనే మనం అందరం కలిసి దేవుడిని ఆరాధించాలని కోరుకుంటుండు. ఆనాడు దావీదు కూడా దేవాలయం నిర్మించాలని ఒక ఆశ చెప్పినప్పుడు దేవుడు ఆయనని మెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవాలయము దేవుడు కోరుకున్న స్థలం కాబట్టి. అవన్నీ నాకు కాదు, అది వాడికి చెప్పు, ఆడికి చెప్పు. ఆయన ఇక్కడ ఏమందరా అతిగా కూర్చోద్దా? ఏంది ఏం మాట్లాడుకుంటున్నారు? ఏందిరా ఇది? మరి గుడిలో బయట కూడా దేవుడు ఉన్నాడు కదా. బయట కూడా దేవుడు ఉంటాడు వాడికి చెప్పరా బ్రో. మా ఊడు చెప్పిన రైటే బ్రో. గుళ్ళో చేసిన, ఇంటికాడ చేసిన ఒకటే బ్రో ప్రార్థన. గుళ్ళో చేసినా కరెక్టే, మన ఇంట్లో చేసినా కరెక్టే, కానీ దేవాలయం అనేది దేవుడు ఎన్నుకున్నాడు అన్న. మనం అందరం కలిసి ఆరాధించాలని ఆశపడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇంటి ఒక్కొక్కరు ఉంటే విడిపోయినట్టుగానే ఉండేది, కానీ దేవాలయంలో మనం అందరం కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రేమ అనేది మన అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దావీదు కూడా దేవుడు గుడారంలో ఉంటాడు అని చెప్పి ఆ బాధపడదంటే, దేవుడు ఆ యొక్క దేవాలయం కట్టాలని ఆయనకి హృదయంలో తలంపు వచ్చినప్పుడు నాతన్ ప్రవక్తకి చెప్పినప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషించిండు. సో దాన్ని బట్టి ఇంకా దేవుడు దావీదిని నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే దేవాలయం అని దేవుడు కోరుకున్నది, ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాటనే దావీదు పలికింది. కాబట్టి మనం కూడా అందరం కలిసి ప్రార్థన చేయాలంటే, మనం అందరము ఒక శుభకార్యం జరగాలన్నా కానీ దేవాలయం ఉండాలి. దేవుడు ఆ దేవాలయం తన ప్రజెన్స్ని, తన యొక్క మహిమని ఎప్పుడు ఉంచగలుగుతాడు. మనం దేవాలయానికి వచ్చినప్పుడు దేవుడు అక్కడ ఆరాధించగలుగుతాము. దేవుడు పలికిండు ఎలా అంటే, నా దేవాలయం సకల జాతి జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి. దేవాలయం అంటే అది ఇటుకలతో కట్టిన ఇల్లనే కాదు, కానీ మనం అందరం కలిసి ప్రార్థన చేసుకునే ఒక స్థలము. ఎక్కడైతే 2-3 కలిసి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు ఉంటాడని యేసుప్రభు వాగ్దానం ఇచ్చిండు. ఇప్పుడు 2-3 కూడిన చోట దేవుడు ఉంటాడు అది వాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉండ అంటావు రా. చెప్పు నువ్వు చెప్పు. అవునన్నా, 2-3 కూడిన చోట దేవుడు ఉంటాడు. కాకపోతే మనం ఇక్కడ చెడు మాటలు మాట్లాడుకుంటా, చెడు కార్యాలు చేసుకుంటుంటే అక్కడ దేవుడు ప్రజెన్స్ ఉండదు. దేవుడు అన్నాడు, 2-3 కూడిన చోట నా నామం పేరిట ఎక్కడైతే కూడతారో అక్కడ నేను ఉంటా అని చెప్పిండు. మనం ఇక్కడ మాట్లాడుకుంటా, చెడు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే కుదరదు. కాబట్టి అందుకని దేవుడు దేవాలయాన్ని ఎన్నుకున్నాడు. అట్లనే దేవుడు కూడా మనం అందరం కలిసి ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి, సో మనం అందరం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కూడా అక్కడ ఆయన ప్రసన్నత ఉండిద్ది. మనం ఒక్కడున్న హృదయంతో ప్రార్థన చేస్తే వచ్చింది. కాకపోతే దేవుడు సంఘ ప్రార్థన కూడా కోరుకుంటాడు. ఎందుకంటే ఆనాడు పౌలు శిలాసులు చెరసాల్లో బంధించినప్పుడు సంఘం అంతా కలిసి ఏక మనసుకులే ప్రార్థించారు. పైమేడ గదిలో కూడా పెంతెకొస్తు పండుగ రోజున మరియ తల్లి, అపోస్తులు మరియు ఎంతోమంది విశ్వాసులు కలిసి ప్రార్థిస్తున్నప్పుడు పైమేడ గదిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిండు. అంటే సంఘంగా సమిష్టిగా కూడి ప్రార్థించే చోటుని అది దేవాలయమే. కాబట్టి దేవుడు ఎన్నుకున్న స్థలం కాబట్టి మనము ఆ దేవాలయంలో ఉండాలి. దేవుడు అందుకనే దేవుడు దేవాలయాన్ని కోరుకున్నాడు. గుడికి వస్తే ఏం లాభాలు ఉంటాయి బ్రో? ఇప్పుడు మొన్న మా ఇంటి పక్కన ఒక 2 అన్నదమ్ములు కొట్టుకున్నారన్న. కాకపోతే దేవాలయానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫాదర్ గారు మీరు ఒకరికొకరు శాంతి సమాధానంతో ఉండండి అని పలికినప్పుడు వారికి ఒకరికొకరు ఆ సమాధానం అని చెప్పుకున్న ఆ సమయంలో వారు కలిసిపోయారు. అంటే దేవాలయంలో ఎక్కడనే కాదు, మన అందరితో కలిసి మనం మాట్లాడతాం కాబట్టి దేవుడి వారిలో ఉన్న దేవుని భావాలు ఇతరులలో మనం తెలుసుకోవచ్చు. దేవాలయం కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో ఉంటాం కాబట్టి మన చిన్న పిల్లలైనా కానీ మన వృద్ధులైనా కానీ వారు ఎంతో మనకి వాళ్ళ విశ్వాసాన్ని మనకి తెలియజేస్తారు. మనం అది ఇంటికాడ అనుకో మనం సంఘంలో తెలుసుకోలేము, కానీ దేవాలయంలో ఉంటే
మనకు అన్నీ తెలుస్తాయి. ఈడేంట్రా శాంతి సమాధానం అంటాడు? నాకు సమాధానం తెలుసు. శాంతి ఎవరు నాకు తెలియట్లా. శాంతి సమాధానం అంటే పీస్ అన్న. అంటే మనం ఒకరికొకరము మనలో ఏమన్నా కోపాలు ఉన్నా కానీ అక్కడ చల్లారిపోయి ఆనందం, అక్కడ ప్రేమ కలిగి ఒక ప్రదేశమే దేవాలయం. దివ్య ప్రసాదం ద్వారా దేవుడు మనలోకి వస్తుండు. ఎక్కడ దేవాలయంలో మాత్రమే జరుగుతుంది అన్న. మన ప్రతి సమస్యకి పరిష్కారము దేవాలయంలో ఉంటుంది అన్న. ఎందుకంటే దేవాలయంలో దేవుని వాక్కు తెలియజేయబడుతుంది కాబట్టి ఆ దేవుని వాక్కులు అన్నిటికీ జవాబులు ఉంటాయి. నీ బాధకి, నీ సంతోషానికి, నీ యొక్క ఏడుపులకి, నీ యొక్క కృంగిపోయిన తనానికి కూడా అక్కడ అన్నిటికీ జవాబులు దొరకబడుతాయి. నువ్వు ఎప్పుడైతే ఫాదర్ గారు చెప్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, నువ్వు ఆరాధనలో ఉన్నప్పుడు దేవుడు అనేక విధాలుగా నీతో మాట్లాడతాడు. మరియు దేవాలయంలో ఉన్నప్పుడు చిన్నపిల్లలు కూడా తన మంచి స్వభావాలను నేర్చుకుంటారు. దేవాలయం అనేది ఒక దేవుడు ఆనందపరిచే స్థలం. అయితే ఇప్పుడు మా బాధలు, కన్నీళ్ళు, కష్టాలన్నీ ఇక్కడే ఉన్నాయి అంటారు అన్న. అన్నిటికీ జవాబు దేవాలయంలోనే దొరుకుతుంది అన్న. సో మీరు దేవాలయంలోకి రావట్లేదు కాబట్టి మీకు తెలియట్లేదు. కానీ అందుకని నేను మొన్న చెప్పిన మీకు, మనము చేనికాడు ఉన్నప్పుడు అన్న దేవాలయంకి రండి అంటే మీరు వస్తున్నారు. కానీ ఇది ఆదివారం, నెక్స్ట్ ఆదివారం రండి. ఇప్పుడు రేపు ఆదివారం కాబట్టి రేపు రండి. మీరు దేవాలయంలో అసలు మీరు ఎంతగా దేవుడిని తెలుసుకుని అంటారు అంటే ఇంత గొప్పగా ఉంటుందని మీరు అప్పటికే తెలిసింది. అందుకని మిమ్మల్ని రమ్మని అంటున్నా. రేపు వెళ్దాం, మన అందరం కలిసి సమిష్టిగా కలిసి వెళ్దాం. రా మావ, మొన్న కూడా మనం పోదాం అనుకుంటే మరి పోలేదు కదా. సరే వెళ్దాం మామ, పోదాం. మన దేవాలయంలో దేవుడికి తెలుసుకుంటామన్నా. ఒక్కసారి రండి, దేవాలయంలోకి వచ్చి చూడండి. దేవుని ప్రజెన్స్, దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించగలుగుతారు. నిజంగా దేవుని విశ్వసిస్తే గొప్ప కార్యములు జరుగుతాయి. నువ్వు విశ్వసించిన ఎడల గొప్ప కార్యములు చూస్తావని దేవుడు చెప్పిన మాట నీకు తెలిసిద్ది. నువ్వు ఒక్కసారి దేవాలయానికి వచ్చి చూస్తే. ఒక్కసారి రండి అన్న దేవాలయానికి, మనం వెళ్దాం. రేపు నాతో పాటు రండి, నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా. సరే వస్తాం బ్రో. ఓకే. ఏంటబ్బా అన్న వాళ్ళు వస్తానని ఇంకా రావట్లేదు. నేను వస్తాను, మీరు పాండి అని చెప్పి నన్ను పంపించారు. వస్తారు ఎస్ఐ వాళ్ళు ఎట్లో గట్లా తీసుకోవాలని తండ్రి. ఖచ్చితంగా మీరు తీసుకొని రావాలి తండ్రి. నీ ప్రేమను తెలుసుకోవాలి వారు. ప్లీజ్ తండ్రి ఎస్ఐయా. అన్ని వాళ్ళు వచ్చారు. థ్యాంక్ యూ ఎస్ఐయా, థ్యాంక్ యూ జీసస్. మా అన్నయ్యల వల్ల ఇప్పటి వరకు మీరు చర్చికి రాకపోతే ఇప్పటి నుంచైనా మీరు చర్చికి రండి. దేవుని దీవెనలు తప్పకుండా మీరు పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.